మెగాస్టార్ చిరంజీవి మరోసారి తనే బాక్స్ ఆఫీస్ బాస్ అని రుజువు చేస్తున్నారు. దశాబ్దాల కెరీర్, ఎన్నో ఇండస్ట్రీ హిట్లు, కానీ ఇప్పుడు ఆ రికార్డులనే తిరగరాసే స్థాయికి చేరుకుంది మన శంకర వరప్రసాద్ గారు. విడుదలైనప్పటి నుంచి అద్భుతమైన వసూళ్లతో బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తూ చిరంజీవి కెరీర్లోనే అత్యధిక కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది ఈ సినిమా. ఈ నేపథ్యంలో మెగాస్టార్ కెరీర్లో ఇప్పటి వరకు టాప్ కలెక్షన్లు సాధించిన సినిమాలేవి, ఫ్లాప్ టాక్ లో సైతం కలెక్షన్ల దుమ్ము లేపిన చిత్రాలేవి, ఏ మూవీ ఎంత వసూలు చేసింది, ఇప్పటి వరకు చిరంజీవి టాప్ 10 బాక్స్ ఆఫీస్ మూవీస్ స్పెషల్ ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి నటించిన సంక్రాంతి విన్నర్ మనశంకర్ వరప్రసాద్ గారు రికార్డుల మీద రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి వారం మొత్తం అద్భుతమైన వసూళ్లను కొనసాగించడమే కాకుండా బ్రేక్ ఈవెన్ సాధించడంతో సహా అనేక మైలురాళ్లను అధిగమించింది. నయనతార హీరోయిన్ గా, వెంకటేష్ అతిథి పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సాహు గురపాటి, సుష్మితా కొణిదెల సంయుక్తంగా నిర్మించారు. భారీ ఓపెనింగ్స్ తర్వాత ఈ చిత్రం ప్రతిరోజు పెద్ద మొత్తాలను వసూలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు ఇప్పుడు 292 కోట్లకు చేరుకున్నాయి. దీంతో ఈ సినిమా ప్రతిష్టాత్మక 300 కోట్ల క్లబ్కు దూసుకుపోతూ చిరంజీవి కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. చిరు నటించిన సినిమాల్లో ఇప్పటి వరకు టాప్ 10 మూవీస్ గురించి చెప్పుకుంటే ఇప్పటి వరకు మొదటి స్థానంలో సైరా నరసింహారెడ్డి నిలుస్తోంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 244 కోట్ల వసూలు రాబట్టింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా 2019లో విడుదలైంది. ఇందులో చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా వంటి వారు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 200 కోట్లు. క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్న ఈ మూవీ 244 కోట్లు గ్రాస్ వసూలు చేసినా కమర్షియల్ గా ఫెయిల్ అయిందనే చెప్పాలి. రెండవ స్థానంలో వాల్తేరు వీరయ్య ఉంది. 232 కోట్లు వసూలు సాధించింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవితో పాటు రవితేజ, శృతి హాసన్ నటించారు. 125 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 2023లో విడుదలైంది. చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మూడవ స్థానంలో నిలిచిన ఖైదీ నెంబర్ 150 ప్రపంచ వ్యాప్తంగా 164 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమా 2014లో విడుదలైన దళపతి విజయ్ నటించిన కత్తి చిత్రానికి తెలుగు రీమేక్. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఖైదీ నెంబర్ 150 సినిమా దాదాపు 75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఇందులో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్, విలన్ గా తరుణ్ అరోరా నటించారు. 2017లో విడుదలైన ఈ మూవీ చిరంజీవి రీఎంట్రీ సినిమాగా మంచి హిట్ గా నిలిచింది. 4వ స్థానంలో ఉన్న గాడ్ ఫాదర్ ప్రపంచవ్యాప్తంగా 108 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. 2022లో విడుదలైన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇది 2019లో విడుదలైన మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం లూసిఫర్ కి రీమేక్. దాదాపు 90 కోట్లతో నిర్మించారు. యావరేజ్ స్టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కమర్షియల్ గా సత్తా చాటలేకపోయింది. 5వ స్థానంలో నిలిచిన ఆచార్య ప్రపంచ వ్యాప్తంగా 71 కోట్లు కలెక్షన్లు సాధించింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ నటించారు. వీరిద్దరు కలిసి పూర్తి స్థాయిలో నటించిన సినిమా ఇది. పూజా హెగ్డే చరణ్ కి జోడీగా చేసింది. 2022లో విడుదలైన ఈ సినిమా బడ్జెట్ దాదాపు 130 కోట్లు. ఇది చిరు కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. 6వ స్థానంలో ఉన్న ఇంద్ర సినిమా ప్రపంచ వ్యాప్తంగా 51.2 కోట్ల వసూలు చేసింది. 2002లో విడుదలైన ఈ చిత్ర బడ్జెట్ కేవలం 12 కోట్లు మాత్రమే. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన ఆర్తి అగర్వాల్, సోనాలి భింద్రే నటించారు. శివాజీ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 51 కోట్లు కలెక్షన్లు వసూలు చేసిన ఠాగూర్ 7వ స్థానంలో ఉంది. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2003లో విడుదలైంది. 2002లో విజయకాంత్ నటించిన తమిళ చిత్రం రమణాకి ఇది రీమేక్. 15 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన జ్యోతిక, శ్రేయా శరణ్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ అప్పట్లో టాలీవుడ్ ని షేక్ చేసింది. చిరుని తిరుగులేని మెగాస్టార్ గా నిలిపింది. 8వ స్థానంలో నిలిచిన శంకర్ దాదా ఎంబీబీఎస్ ప్రపంచ వ్యాప్తంగా 50.08 కోట్ల వసూలు చేసింది. ఈ చిత్రం సంజయ్ దత్ నటించిన మున్నాబాయ్ ఎంబీబీఎస్ చిత్రానికి రీమేక్. 2004లో విడుదలైన ఈ చిత్రానికి జయంతి పరాంజీ దర్శకత్వం వహించారు. చిరంజీవి సరసన సోనాలి భింద్రే నటించగా శ్రీకాంత్ మరో హీరోగా నటించారు. ఈ చిత్ర బడ్జెట్ కేవలం 15 కోట్లు. ఈ మూవీ పెద్ద హిట్ అయింది.
స్టాలిన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లు వసూలు చేసి 9వ స్థానం దక్కించుకుంది. 20 కోట్లతో నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. 2006లో విడుదలైన ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. ఖుష్బూ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. నెగటివ్ టాక్ ని తెచ్చుకున్న ఈ మూవీ కలెక్షన్ల పరంగా మాత్రం దుమ్ము లేపింది. శంకర్ దాదా జిందాబాద్ ప్రపంచవ్యాప్తంగా 40 కోట్లు వసూలు చేసి ఇప్పటి వరకు 10వ స్థానంలో నిలిచింది. ప్రభుదేవ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2007లో విడుదలైంది. దాదాపు 20 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీలో చిరంజీవితో పాటు శ్రీకాంత్ మరో హీరోగా నటించగా కరిష్మా కొఠాక్ హీరోయిన్ గా చేసింది. ఇది సంజయ్ దత్ నటించిన లగే రహో మున్నాబాయ్ చిత్రానికి రీమేక్. ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది, కానీ నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది.